ధనవంతులు, తెలివైన వారు, గొప్పవారు అందరికీ నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎన్ని ఉన్నా సరే డబ్బు 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 అనే పదాన్ని పదే సార్లు ఆ లక్ష్మీదేవికి వినే విధంగా ఈ యొక్క అదృష్టాన్ని మనకి అందరికీ ఇచ్చేటువంటి డైనమిక్, డేరింగ్ అండ్ డాషింగ్ అదృష్టవంతులు, ఆయుష్కారికులు, గొప్పవాళ్ళు, డబ్బుటానికి పితామహుడు డాక్టర్ విశ్వమణి బాబు గారికి, వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి, వాళ్ళ తల్లిగారికి నేను శిరస్సు ఉంచి పాదాలకు నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు వెంకట్ కుమార్, అది బాపట్ల, ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా. నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేస్తుంటాను. ఒక సెక్షన్ సూపరింటెండెంట్గా పనిచేస్తాను. సాలరీ 1,20,000 దాకా వస్తుంది. ఎస్, నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్, ఫిబ్రవరి ప్రాంతాల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ప్రమోషన్లో కూడా వెళ్తున్నాడు. అయితే నా మైండ్కి ఏదైతే చెప్తుందో అదే ప్రకారంగా వెళ్తూ ఉంటున్నాను అనమాట. ఈరోజు ఇంకొక అద్భుతం ఏం జరిగిందంటే, గురువు గారికి ఈ విధంగా దండ కట్టారని కట్టారనికి చెప్పినప్పుడు అట్లాగే అయ్యా అన్నారు. సో ఈ కట్టడం అనేది అతను కట్టే వాటికంటే విధానం వేరే. నా మైండ్కి ఏం చెప్తే ఆ విధంగా కట్టమని చెప్తా. దానికి ఏం కావాలి, ఎంత రేట్ అవుతుంది, ఎంత అవసరం అవుతుంది అనకాను. నా మైండ్ ఏం చెప్తే అదే చేస్తా. అది ఏది కొంచెం రిస్క్ సులభంగా జరుగుతుంది నువ్వు కానీ చెప్తా. అది అక్కడ దొరకలేదండి అన్నాడు. ఎక్కడ దొరకలేదు, మనం పోదాం అని చెప్పి వాడిని తీసుకుపోయి కావాల్సిన ప్యాకింగ్ కావాల్సిన పిలిచి పెట్టి వచ్చిన. మళ్ళీ ఏం చెప్పాడు, అయ్యా నువ్వు అంతైనా తన బరువు పెట్టబాక, నా గురువు గారు చెప్పాడు మైండ్లో ఇంత మాత్రం కట్టమన్నాడు అన్నాడు. ఇదేమైనా ఎంత పొడుగు కట్టావు, నేను చెప్పిందేమి నాకు బాగా సైజు ఉండాలా, ఈ మాదిరిగా ఉండాలా, ఇలా ఉండాలని చెప్పిన. లేదయ్యా నువ్వు ఇదేం కాబాక అన్నాడు. సరే దీని ఏందిరా బాబు అంటే, శివుడి మళ్ళీ వేసిన విధంగా ఉండాలా అని చెప్పాడు. అంటే గురువు గారికి ఇచ్చిన దండలు అవి ఈరోజు ఈ విధంగా ఉండాలనేది మనకు అనిపిస్తుంది, అది చేపిస్తుంది అంతే. అది మనకేం కాదు. ఆయనకి ఎలాంటివి ఏం కావాలనేది విశ్వశక్తి అదే చేపిస్తుంది, నేను చేస్తున్నా. అయితే అన్నీ కూడా బ్రహ్మాండంగా అద్భుతంగా నడుస్తూ వస్తున్నాయి. ఇది ఇంకా ఆగుతుంది అదే సమస్యలే. ఓకే, సో ఇవన్నీ కూడా కార్యక్రమాలు భాగంగా ఈరోజు గురుగారికి ఇక్కడ గురు సన్మానము చేయించింది. ఈ గురు సన్మానం చేయించడంలో భాగంగా యతి స్థానము అని అంటారు. అంటే ఒకే స్థానాన్ని కొన్ని అక్షరాలు చేసుకున్నప్పుడు స్థానాలు అవుతాయి, దాన్ని యతి స్థానం అంటారు. ఆ యతి స్థానంలో భాగంగా గురువు గారి బెంగళూరు రెండోసారి ఈ సన్మానం చేయించాలని చెప్పింది. అందుకోసం ఈసారి గురు సన్మానం అనేది ఇక్కడ మళ్ళీ చేయటానికి కారణం. ఇంకొక అంటే దీని ముందు చేసినటువంటి సన్మానం తిరుపతి 2 యతి స్థానానికి వచ్చినప్పుడు లాస్ట్ పెట్టినాం. ఈ లాస్ట్గా పెట్టిన దాంట్లో అసలు ఇక్కడికి వచ్చినందరూ కూడా ఒక స్నాక్స్ ఇద్దాం అనుకుంటే దాన్ని ఎందుకు అవాయిడ్ చేసింది. ఈ ఎందుకు ఎట్లా చేసిందని చెప్పి దాన్ని తీసుకుపోయి అక్కడ వేరే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసినాం. ఒక విధంగా విశ్వశక్తి మంచిగా ఆదరిస్తుంది, బ్రహ్మాండంగా చేయిస్తుంది నాతో. ఇక ముందుకి మంచి విజయాలతో పోదాం. అందరూ చక్కగా చేసుకోండి, డబ్బు మీరు సంపాదించుకోండి అని చెప్పేటువంటి మగాడు ఎవరు లేడు ఈ గురువు గారు తప్పితే. ప్రతి వాడిని ఏదైనా చిన్న చితకాలు చేసినా కూడా ప్రతిదీ కూడా డబ్బుతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు డబ్బు సంపాదించుకోండి, డబ్బుతో ఉండండి, ధనవంతులుగా ఉండండి, సంతోషంగా ఉండండి అని చెప్పేవాడు ఎవడు లేడు ఈ గురువు గారు తప్పితే. దమ్మున్న మగాడు గర్వంగా చెప్పుకోగలిగేటువంటి కుబేరుడు ధనవంతుడు. కాబట్టి ఆయనకి ఎంత చేసినా సరే తక్కువే. కాబట్టి మీరు ఎవరైనా సరే దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని
ప్రతి ఒక్కరు మీరు తగిన రేంజ్లో గురుగారు సన్మానం చేసి మంచి ధనవంతులు కావాలని నేను కోరుకుంటున్నా. అయితే మరొక మాట ఏమంటే, ఇప్పుడు నేను చెప్పాల్సిన సన్మానాలన్నీ చేసేసుకుంటూ వచ్చా. ప్రతి సిటీలో కూడా చెప్పిన ప్రకారంగా చేసినాను. ఎక్కడైనా సరే గురుగారి కొత్తగా నా కోసం రాదుకుంటున్నది ఏమో ఏం జరుగుతుంది. ఎక్కడ సరే గురుగారి కొత్తగా సరే క్లాస్ పెడుతున్నారు అంటే దానిలో ఆ సన్మాన కార్యక్రమం నాదే. ఇప్పుడు చెబుతున్నా, ఫస్ట్ భీమవరం క్లాస్ చెప్పి అదే బాగా నడుస్తుంది. మాట అంటే మాట ప్రకారం చేస్తా. ఆ యశ్వశక్తి చెప్పిన మాట నాది కాదు, దాని ప్రకారంగా చేస్తున్నాను. అదే జరుగుతుంది. అది బాగా పొద్దుటూరులో కూడా సన్మానం చేసిన బ్రహ్మాండం జరిగింది. సంతోషంగా ఉన్నాము, హ్యాపీగా ఉన్నాం. అక్కడ నుండి కూడా ఎక్కడైనా సరే కొత్తగా పెడితే భజన పెడతాం. ఏదైనా సన్మాన కార్యక్రమం అనేది పెట్టినాం. ఓకే, ఇప్పుడు ఫైనల్గా ఇంకొక సన్మానం ఉంది. అదే ధనవంతుడు సన్మానము. ధనవంతుడు అంటే ఎలా ఉందో, డబ్బు అంటే ఎలా ఉందో అలాగే ఇస్తుంది కూడా. అంటే ప్రతి ఒక్క వ్యక్తితో కూడా డబ్బు దండతో గురువుగారికి సన్మానం జరుగుతుంది. అది 369 ఫార్ములాతో చేయిస్తాను. అది హైదరాబాద్లోనే అయితేనే బాగుంటుందని, పైగా అదైతేనే దానికి సూటబుల్ అని 369 30 మెంబర్స్ కావాలి అక్కడ దొరుకుతారు. 60 మెంబర్స్ కావాలి అక్కడ దొరుకుతారు. 90 మంది మెంబర్స్ కావాలి అక్కడ దొరుకుతారు. ఎక్కడ దొరకరు. మా అయితే 90-80 కదా. అలా అనుకొని మనం ఇక్కడ ఆ ఫార్ములా పెడితే కష్టం కాబట్టి హైదరాబాద్లో 369తో ఫార్ములాతో గురువు గారికి ప్రతి ఒక్క చేత డబ్బు దండ వేయించే సన్మానం చేస్తున్నా. మరి దాని ప్రకారం వేరే వేస్తే టైం సరిపోదు కాబట్టి దాన్ని ఏం చేయమంటాం, డిజైన్ చేస్తాను. ఆమె చెబుతుంది దానికి ఏం కావాలో ఏమి ఇస్తుందో ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. ఈ ఊహించని మార్గాల్లో ఊహించని రేంజ్లో ఆ సన్మానం ఉంటుంది. ధనవంతుడి సన్మానం మేబీ 3 months తర్వాత ఉంటుంది. అది గ్యారెంటీగా, ఇది షూర్. అలాగా 3 months అని పెట్టుకున్నా. 3 months అయిన తర్వాత దాన్ని పెట్టాలని దానికోసం జరిగే డిజైనింగ్ జరుగుతుంది. దానికి కావాల్సినవి ఆకర్షించబడే విధంగా నడుస్తుంది. కాబట్టి ధనవంతుడి సన్మానము హైదరాబాద్లో ఉంటుంది 3 months తర్వాత, మేబీ అక్టోబర్. వీరంతా కూడా వచ్చి గురువు గారిని మనం సన్మానించి ఆ ధనవంతుడిని కుబేరుడిగా మార్చే విధంగా మీరు ఆ రోజు చేయండి. నెక్స్ట్ కుబేరుడిగా అయినా ఉండే విధంగా ఉంటుంది. కుబేరుడు అంటే తెలుసుగా ఎలా ఉంటాడు, బంగారు పోతూ ఉంటాడు. కుబేరుడిగా ఉండేటువంటి సింహంతో గురువు గారు ధ్యానాన్ని చూపించారు. అందరూ చూసి ఉంటారు వీడియోలో. అది చూసి అదే నేను కుబేరుడు, అమ్మో కుబేరుడు కదా సరే అని వచ్చింది. సో దీని తర్వాత థ్యాంక్ యూ. చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, ఆరోగ్యం జరిగిన ఈ యొక్క ఈ బెంగళూరు క్లాస్కి ధన్యవాదాలు. సార్కి అందరూ కూడా చాలా కృతజ్ఞతలు, ప్రత్యేక ధన్యవాదాలు గురుగారు తెలియజేసుకుంటూ కూర్చున్న పాట. ఓ ఓ ఓ ఓ గురువా గురువా గురువుల గురువా, నాలోన ఉన్న ఓ గురువా, నా మదిలోన ఉన్న నా గురువా, ఓ ఓ ఓ ఓ ఓ ఓ గురువా గురువా, ఆ ఆ ఆ ఆ గురువుల గురువా, నాలోన ఉన్న ఓ గురువా, మదిలోన ఉన్న నా గురువా, అందాల సుందరుడు ఆ గురువే డాక్టర్ విషమణి బాబు గురువు, అందాల సుందరుడు ఆ గురువే డాక్టర్ విషమణి బాబు గురువు, ఓ ఓ ఓ ఓ గురువా గురువా, ఆ ఆ ఆ ఆ గురువుల గురువా, డబ్బుటాని పెద్దమహుడు ఆ గురువే విషమణి అనేత ఆ గురువే, డబ్బుటాని పెద్దమహుడు ఆ గురువే విషమణి అనేత ఆ గురువే, గురువా గురువా, మోహన రూపుడు ఈ గురువే, గోవింద రూపుడు ఆ గురువే, మోహన రూపుడు ఈ గురువే, గోవింద రూపుడు ఆ గురువే, గురువా గురువా, ఆ ఆ గురువుల గురువా, నాలోన ఉన్న ఓ గురువా, మదిలోన ఉన్న నా గురువా, నాలోన ఉన్న ఓ గురువా, జిజ్ఞాసతో జిజ్ఞాసతో సాధన చే
చిన్నగువే డబ్బు 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 థ్యాంక్ యూ. కోటేశ్వరులకి కృతజ్ఞతలు. విశ్వమణి భార్గవ్ గారికి కృతజ్ఞతలు. నేను లాస్ట్ మంత్ 11th ముందు నుంచి విశ్వమణి బాబు గారి క్లాస్ వీడియోస్ చూశాను. 11th నుంచి అఫర్మేషన్స్ అన్నీ చేశాను. మిర్రర్ వర్క్, ఈ యూనివర్స్కి బ్లెస్సింగ్స్ తీసుకునేది అన్నీ చేసే లోపల 11 నుంచి 18 లోపల నాకు అఫర్మేషన్ చేసుకుంటా ఉంటే జాబ్ వచ్చింది. వచ్చింది సార్. శాలరీ 30,000 కావాలనే కొందికి మెన్షన్ చేసి అఫర్మేషన్ చేసుకుంటా ఉన్నాను. ఇంటర్వ్యూ అయిన తర్వాత సార్ కూడా రౌండ్ ఫిగర్ 30 చేసి ఇచ్చారు. మళ్ళీ బైక్ కావాలనుకున్నాను, బైక్ వచ్చింది. సెకండ్స్లో తీసుకున్నాను. ఎట్లయితే నువ్వు కావాలనుకున్నా వచ్చింది అంతే. ఎట్లా పక్కన డైలీ సైట్కి వెళ్తూ ఉంటే, నేను సివిల్ ఇంజనీరు, ఇక్కడే మాది బాక్రాపేట దగ్గర తిరుపతి, ఇక్కడ నేను వచ్చి జాబ్ చేస్తున్నాను. సో ఏంటంటే ఇక్కడ డైలీ బైక్లో వెళ్తూ ఉంటే ఏంజల్ నెంబర్స్ బాగా ఎక్కువ కనపడేది నాకు. 1, 2 కాదు, ఒకేసారి డైలీ మార్నింగ్కి ఈవినింగ్ కొందికి వెళ్ళే కొందికి 9, 10 కనిపిస్తాయి నాకు. ఇప్పుడు జస్ట్ అనుకుంటే కొందికి ఇన్స్టెంట్గా కనిపిస్తుంది ఆ నెంబరే. అలా పాజిటివ్గా చేసుకుంటా ఉన్నాను. అది క్లాస్ కూడా ఒకసారి ఫుల్ఫిల్గా నేర్చుకుందాము, ఏముంది క్లాస్లో తెలుసుకుందాము, గురువుగారు ఏం చెప్తున్నారు అని చెప్పి అటెండ్ అవ్వాలా అని చెప్పి వచ్చాను. క్లాస్ బాగున్నది, చాలా బాగున్నది. పాయింట్ చాలా నచ్చింది సార్. పాయింట్ టు పాయింట్ బాగా చెప్పారు. సాధిస్తాను. ఇక్కడే నాకు మంచి విల్లా కొనాలని, మంచి పెట్రోల్ బంక్ పెట్టాలని, 10 మందికి వర్క్ ఇవ్వాలని చెప్పి, మంచి అదిరిపోయే ఫీడ్బ్యాక్ ఇవ్వాలని, ఈ క్లాస్ ఏంటో చూపించాలని నేను అనుకున్నాను. నేనేంటో చూపించాను. థ్యాంక్ యూ యూనివర్స్. ఇక్కడ వచ్చిండే ఫుడ్ బాగా ఉంది, క్లాసు అన్నీ బాగా అరేంజ్మెంట్స్ అన్నీ బాగా పెట్టినందుకు, అన్నీ బాగున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. చాలా నా కృతజ్ఞతలు. నా గురువు గారు విశ్వమణి బాబు గురువు గారికి, విశ్వానికి చాలా నా కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గురువు గారు తల్లి తండ్రికి, వాళ్ళు భార్య బిడ్డలకి అంతా నా కృతజ్ఞతలు. చాలా నా కృతజ్ఞతలు. ఇక్కడ ఓట్లకి, చైర్లకి, ఏసీలకి, లైట్లకి, ఫుడ్కి, విశ్వానికి చాలా నా కృతజ్ఞతలు. మొన్న పోయి నెల సార్, ఈ నెలనే 18వ తారీఖు జీప్ కారు డెలివరీ అయిపోయాం. అది సార్ 2 కార్లు కావాలని చెప్తుంది కదా. ఫస్ట్ ఆల్రెడీ ఉంది, ఇంకా కావాలి. కొనేసినాను, వచ్చేసా సార్. ఆమెకి ఇంకా బిల్డింగ్ అంతా రిజిస్టర్ అయింది, తిరిగా ఒక సైడ్ తీయాలని అడ్వాన్స్ అంతా కట్టినాం సార్. అది తొందరలోనే ఓకే అయిపోతుంది అని చాలా ఇష్టపడుతున్నాను సార్. ఆమెకి పుట్టింట్లో జమీన్ది రంచి తగరాలుగా ఉంది సార్. అది రన్ సక్సెస్ అయ్యి అంత ఈ పోయినాడు. అదంతా ఒకేసారి నేను పెళ్ళి వచ్చింది ఇక్కడ క్లాస్కి. పోయినాడు అది మా చిన్నోళ్ళకి ఇద్దరికి బాగా బ్రహ్మాండంగా పెండ్లి అయ్యింది. నా కూతురికి పెండ్లి అయ్యింది, ఇక్కడికి వచ్చినాక నా కొడుకులకు పెండ్లి అయ్యింది. బిల్డింగ్ అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయింది సార్. ఆమెకి బిల్డింగ్ కొనిండాము, కార్ కొనిండాము, ఇప్పుడు సైడ్లు కొనిండాము, ఇంకా ఇల్లు కొనిండాము. అంతా బ్రహ్మాండంగా బాగుంది సార్. సూపర్గా ఉంది. క్లాస్ అంతా బాగున్నారు సార్. ఇప్పుడు మా బిడ్డలకి పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకంతా ఒక బిడ్డ కావాలని కోరుకుంటా ఉన్నాను. ఇంకా ఒక కారు సార్, ఇంకా ఒక కారు, ఇంకా 2 బిల్డింగ్లు కావాలని కోరుకుంటా ఉన్నాను సార్. అన్నీ ఏడాదిలో అయిపోవాలని నా ఆశ సార్, నా కోరిక. సార్ థ్యాంక్ యూ సార్. సార్ క్లాస్ బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. కొనేసినాను. అందరికీ
కృతజ్ఞతలు థ్యాంక్ యూ. గురుగారికి, వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ పిల్లలు, నా బిడ్డ ఫ్యామిలీ మొత్తం అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సార్ నాకు ఒక 4-5 ఇయర్స్ అమౌంట్ రావాల్సిందే. రావాల్సి ఉంది. అవును, 1 లక్ష రూపాయలు అదే మొన్న దిಢీరని 5,000 తెచ్చిచ్చినాడు. వాడే ఓకే. ఫోన్ ఎత్తుతా ఉండలే, మళ్ళీ చాలా ఇబ్బంది పెడతా ఉండేవాడు నాకే. ఇప్పుడు పెడుతున్నాడు. ఇప్పుడు నాకే ఒక ఆమెకి అంగళ్ళ బిజినెస్లో నేను 2-వీలర్ బైక్ టెక్నీషియన్. క్యాస్ట్రోల్ బైక్ పాయింట్ ఉంది మాది. ఓకే. దాంట్లో ఒళ్ళు ఆరోగ్యం ఇబ్బందిగా ఉంది. ఉండింది 7 మంత్ వచ్చుకమి 1 ఇయర్ నుంచి హాస్పిటల్లో ఉంటున్నాయి. కిడ్నీ, లివర్ అన్నీ డ్యామేజ్ అని ఇంకా బతికేలే అట్లా అని చెప్పింటే అప్పుడు విశ్వమణి బాబు దగ్గర వచ్చిన మటుకి నాకే అది రోజు కొంచెం ఇదవుతా ఉంది. ఆయన ఇప్పుడు నాకు ఇక్కడికి వచ్చేదానికి అమౌంట్ ఉండలే. 2 రోజు ముందు ఎట్లా పోయేది, ఏం చేసేది, డబ్బు వస్తే పోయేకి అయ్యేది అనుకోండి. 10,000 తెచ్చిచ్చినాడు, డబ్బులు వచ్చినాయి. నాకు ఇప్పుడు హెల్త్ చాలా ప్రాబ్లం ఉంది. నాకు ఎలా పండుకొని పడకలేదు ఉన్నాను. బిజినెస్లో అంగడి క్లాస్కి నేను ఉండాను, దిగులు పడేది అని చెప్పలేదు గురుగారు. వస్తుంది కొంచెం అంతే సార్. కోటి కృతజ్ఞతలు సార్ గురుగారికి. థ్యాంక్స్ సార్. కడుపులో చాలా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు కూడా కంట్లో సరిగా కనబడటం లేదు. హెల్త్ ప్రాబ్లం అన్నీ ఉంది. గురుగారు ఆశీర్వాదం కోసం వచ్చినాను. థ్యాంక్స్ సార్. ఇక్కడ వచ్చేసిన ధనవంతులకి, కోటీశ్వరులకి, అదృష్టవంతులకి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మన గురువు విశ్వమణి బాబు గారికి కృతజ్ఞతలు, వారికి, వారి కుటుంబానికి చాలా కృతజ్ఞతలు. నేను లాస్ట్ 2025 సంవత్సరంలో జూన్ 9వ తారీఖు వచ్చినాను. అక్కడి నుంచి ఇక్కడి వరకు జర్నీ చేస్తూనే ఉన్నాను. నాకైతే చాలా మంచిగా జరుగుతున్నది. చాలా బాగా ఉన్నాను. అప్పుడు అప్పుల్లో ఉన్నాను, ఇప్పుడు బాగా ఉన్నాను. సూపర్. అప్పులు తీరిపోయింది. ఇంకా లేదు, ఇంకా కొంచెం ఉండాలి, ఇంకా తీరిపోవాలి, తొందరగా తీరిపోవాలి. వెరీ గుడ్. అందుకనే ఇక్కడ వచ్చినాను. ఈరోజు సన్మానం బాగుందని, చాలా అద్భుతంగా జరిగింది. ఇక్కడ అందరూ వచ్చేసిన వాళ్ళకందరికీ చాలా కృతజ్ఞతలు. నాకేం జరిగిందంటే, నేను ఒకరోజు ధ్యానం చేసుకునేటప్పుడు విశ్వాన్ని అడిగినాను. ఆ విశ్వంలో ఆ శివపార్వతులు అందరూ మొత్తం దిగి వచ్చినారు. నాకు చాలా అద్భుతంగా జరిగింది ఆ రోజు. ఇంకొకసారి ధ్యానం చేసుకునేటప్పుడు మొత్తం ఆ శివపార్వతులే నా మైండ్లో నుంచి దిగినారు లోపలికి. బాగా కనిపించింది ఆ హారాలు దిగేది. చాలా అద్భుతంగా ఉండింది. ఆ ఒక్క నెల అంతా చాలా సూపర్గా ఉండింది. అంత జరిగింది అది. ఇంతవరకు చాలా కృతజ్ఞతలు. భోజనానికి కృతజ్ఞతలు, హోటల్కి కృతజ్ఞతలు. ఇక్కడ వచ్చేసిన వారి అందరికీ పేరు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. క్లాస్ అయితే చాలా అద్భుతంగా ఉంది. క్లాస్ చేసేంత వరకు చాలా బాగుంటుంది. ఒక్కరోజు ఏమన్నా డిలే చేసినామంటే కొంచెం నెగిటివ్ తగులుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఎవరు కూడా ఒక్కరోజు కూడా మిస్ చేయకుండా ప్రతిరోజు చేయండి. ప్రతిరోజు బాగా అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. మాది కుప్పము. ఫస్ట్ క్లాస్కి వచ్చినాను. సార్ విశ్వమణి బాబు గారికి కృతజ్ఞతలు. వాళ్ళ అమ్మా నాన్నకి కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గారు, గురువు గారి వాళ్ళ భార్యకి, పిల్లలకి కృతజ్ఞతలు. అలాగే మా భార్య పిల్లలకి కృతజ్ఞతలు. నేను చాలా బాగున్నాను, చాలా అందంగా ఉన్నాను, చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఆరోగ్యంతో చాలా బాగున్నాను. ఇక్కడ వచ్చిన ధనవంతులకు అందరికీ కృతజ్ఞతలు. నేను ఫస్ట్ పరిచయం చేసిన వెంకటేశన్ అనేసి ఇక్కడ టైలర్ పని చేస్తున్నాను. అన్న నాకు ఒక సైడ్ ఒకటి తీసి ఛానల్ అయింది, రిజిస్టర్ అవుతూ ఉండలేదు, ఎట్లా అంటే రానా ఒక తాగు పదమన్నాడు. ఏమనంటే ఈడో పెడతాను చూడి అన్నాడు. సరే చూస్తూ ఉన్నాను అనేసి చూసినాను. అట్లే ఈడోలు చూస్తూ ఉన్నావు 3 నెలలు. ఇంకా నాకు ఏదో డబ్బులు లేదనేసి అది 15 ఏళ్ళు అయిపోయింది సార్. బ్యాంకులో అకౌంట్ లాక్ అయిపోయింది. పోయి ఒక 500 వేసి రీఛార్జ్ చేయండి అన్నారు. సరే అని చెప్పిపోతే నాకు 1000 రూపాయలు వేసినాను. అన్న ఏంటికి నువ్వు 1000 రూపాయలు వేస్తూ ఉండవు అని. డబ్బులు ఇది అకౌంట్ రీఛార్జ్ చేయాలన్నా. నీది అకౌంట్లో 42,000 ఉంది.
సూపర్ సూపర్ సూపర్. అప్పుడు హ్యాపీగా ఫీల్ అయిపోయి అప్పుడు నమ్మేసినాను సార్. ఇక్కడ క్లాసు చాలా చాలా బాగుంది. పొద్దున్న ఇంకా ఖుషిగా నవ్వుతూనే ఉన్నాము. భోజనాలకు చాలా బాగున్నాయి. భోజనాలకు కృతజ్ఞతలు, లైట్లకు కృతజ్ఞతలు, చైర్లకు కృతజ్ఞతలు, ఇక్కడ వచ్చిన ధనవంతులకు కృతజ్ఞతలు. ఫస్ట్ విశ్వనాథ్ బాబు సార్కి ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన అందరికీ, కోటీశ్వరులకి, శ్రీమంతులకి ఎంత ధన్యవాదాలు. నేను ఇది ఫస్ట్ క్లాసు, మా డాడీ 2వ క్లాసు. ఆల్రెడీ వచ్చినారు, అప్పుడే దాకా వచ్చిన సరదాకి. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ని. సో రీసెంట్గా ఎగ్జామ్ రాశాను. టైం అయిపోయింది, 150 మినిట్స్ అయిపోయింది. లాస్ట్ 30 మినిట్స్లో నేను 40 క్వశ్చన్స్ వేయాల. అప్పుడు విశ్వనాథ్ బాబు సార్ని తెలుసుకున్నాను. వితిన్ 30 మినిట్స్లో 40 క్వశ్చన్స్ ఫుల్ వేసాను. ఫుల్ వేసాను. ఆ ఎగ్జామ్ కూడా పాస్ అవుతుంది అనేసి కాన్ఫిడెన్స్ ఉంది. అయిపోయింది సార్, వస్తుంది. సో నెక్స్ట్ మేము ఇప్పుడు నేను మా డాడీ చెప్తా ఉండే, ఎప్పుడు చేసుకుంటా ఉండే, నేను నమ్మిలేదు. బట్ డైలీ చేస్తామండి కదా, సో నేను చూద్దామనేసి ఇప్పుడు ఫస్ట్ టైం క్లాస్కి వచ్చినాను. సో అవుతుంది, ప్రతి ఒక్కటి అవుతుంది అనేది కాన్ఫిడెన్స్ వచ్చింది. సో మాది కొంచెం ల్యాండ్ డీలింగ్ ఉంది, అది క్లియర్ కావాలని సర్దార్ అడుగుతాను సార్. దాంట్లో వచ్చింది మేము 10% వాళ్ళకి వీళ్ళకి సాయం చేస్తాం సార్. వెరీ గుడ్, అన్ని మంచి జరుగుతాయి. థ్యాంక్ యూ సార్. క్లాస్ సూపర్గా ఉంది, ఫుడ్ అంతా ఎక్సలెంట్గా ఉంది. సో థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. భార్య పిల్లలకి, వాళ్ళ తల్లిదండ్రులకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నేను ఈ క్లాస్కి ఫస్ట్ టైం వచ్చాను. నాది విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. అదే సార్. అవును సార్. మొన్న కూడా నైట్ గురువుగారికి ఫోన్ చేశాను. అంటే నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను, 4 సంవత్సరాలు చేస్తాను. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగోలేదు, నేను అప్పులు అయిపోయాను 50 లక్షల వరకు. చచ్చిపోదామని నిర్ణయించుకున్నాను. నాకు చచ్చిపోవాలనుకున్నాను. నాకు 2 ఆడపిల్లలు. యశ్వన్ బాబు గారు వీడియోలు చూస్తున్నాను. ఆయన నైట్లో వచ్చారు. వస్తే అప్పుడే నైట్లో వచ్చారు, పడుకున్న టైంలో వచ్చారు. వస్తే లేపారు, నేను వచ్చి లేపారు. లేచిన తర్వాత ఈయనకి వెంటనే ఫోన్ చేశామని నన్ను అడిగారు. సార్ కొంచెం నీతో మాట్లాడాలి సార్ అని చెప్పు అన్నారు. ఎక్కడైతే మీది క్లాస్ ఉంటుంది సార్, నేను వస్తాను అని చెప్పాను. బెంగళూరులో ఉంది, వస్తావా అంటే వస్తాను అని చెప్పిన. బిజినెస్లో, రియల్ ఎస్టేట్లో బాగా ఉండాలని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది. హోటల్ వాళ్ళకి, కుర్చీలకి, లైట్లకి అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా గురువు గారికి కృతజ్ఞతలు. నా గురువు గారు అయిన విశ్వమణి బాబుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి భార్య పిల్లలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. నా కన్న తండ్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు. పంచభూతాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా పిల్లోడు కొంచెం సుమారుగా చదువుతూ ఉన్నాడు సార్, +2లో. నేను ఈ వీడియోలు చూసినాక నేను విజిలేషన్ చేసుకున్నాక మా పిల్లోడు ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాడు సార్. మంచి కాలేజీలో సీటు దొరకాలని కోరుకున్నాను. మంచి క్రైస్ట్ కాలేజీలో మంచి సీటు దొరికింది సార్. మా భార్యకి కొంచెం ఆరోగ్యం బాగా ఉండలేదు. కొంచెం ఇది చేస్తా ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసిండే సార్. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మాటలు రాకుండా అయిపోయిండ. ఇప్పుడు 3 నెలలుగా ఈ వీడియోలు చూసి ధ్యానం మధ్య చేసుకుంటా ఇప్పుడు బాగా మాట్లాడుతుండే సార్. ఇక్కడంతా హోటల్ యజమాన్యము బాగుండదు సార్. ఇక్కడ వచ్చిన చైర్లకు కృతజ్ఞతలు, లైట్లకు కృతజ్ఞతలు, భోజనానికి కృతజ్ఞతలు. మా గురువు గారిని విశ్వమణి బాబు కృతజ్ఞతలు. హ్యాపీగా ఉన్నాను సార్, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ఇక్కడ వచ్చిన వారు ధనవంతులకి కృతజ్ఞతలు, అదృష్టవంతులకి కృతజ్ఞతలు, ఇక్కడ ఓట్లకి కృతజ్ఞతలు, గురువుగారి ఫ్యామిలీకి కృతజ్ఞతలు. నేను 2024లో వచ్చినాను సార్. అప్పుడు ఇట్లా తూగుతా ఇట్లున్నాను సార్. వచ్చినాను అప్పుడు. ఇప్పుడు పర్లేదు సార్. మళ్ళా నేను ఫస్ట్ నాకు ఉండేది రూంతే నిప్పు. అయినా నేను దేవుని గుళ్ళు ఎప్పుడు ఏడ్చుకున్నాను. ఏడ్చుకున్న తర్వాత మళ్ళీ మగ్గం దగ్గర సెల్లు చూస్తా అంటే, ఏందయ్యా రామక్క, సుబ్బక్క ఎప్పుడు వాళ్ళు ముక్కుతారు వీళ్ళు ముక్కుతారు వచ్చినారు సార్ మీరు సెల్లులో. అప్పుడు ఇంకా కంటిన్యూ అయింది. కంటిన్యూ అయిన తర్వాత మళ్ళీ 5 నెలలు అయింది స్టార్ట్ చేయబట్టి. అప్పటి నుండి బాగుంది సార్. ఇంకా సూపర్. అప్పటి నుండి సూపర్గా జరుగుతుంది సార్. ఇంకా సూపర్గా సార్. సూపర్ అంటే బలం సార్. మీరు చెప్పినారు కదా సార్, డబ్బులు ఎప్పుడన్నా కానీ
వచ్చిన డబ్బుల్లో తీసిపెట్టండి 10% అని. కానీ నేను 5% తీసేస్తున్నా. తీసినప్పటి నుంచి ఎట్లుందంటే అట్లుంది సార్, భలే ఉంది. నేను ఎప్పుడు మగ్గాలు నాకు ఎక్సలెంట్గా జరుగుతాయి సార్. మగ్గంతా ఎప్పుడు నీదే, బ్లూటూత్ పెట్టుకోవడము నీదే, పొగులంతా అదే పనే సార్ నేను చేసేది. అప్పటి నుండి నాకు మగ్గం కూడా నిలబడేది లేదు. మగ్గాల్లో పొగు కట్ అయినా కూడా నాకు విశ్వమణి బాబు గారు కరెక్ట్గా ఉంటే నా మగ్గం బాగా పారాలంటే అట్లే పడుతుంది సార్, నాకు నీట్గా పడుతుండే సార్. మా ఆడోళ్ళని పెడతాను, ఎంత ఏమి ఇస్తారు సార్ మగ్గాలు, అట్లా జరుగుతానే సార్. ఇక్కడ వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు, గురువు గారికి కృతజ్ఞతలు, గురువుగారి ఫ్యామిలీకి కృతజ్ఞతలు. ఎస్, నేను అదృష్టవంతుడు, నేను ధనవంతు. క్లాస్ సూపర్గా ఉంది. హలో, థ్యాంక్ యూ. విశ్వమణి తల్లిదండ్రులకు ధన్యవాదాలు, విశ్వమణి సత్యమణికి ధన్యవాదాలు, ఇక్కడ వచ్చిన కోటీశ్వరులందరికీ ధన్యవాదాలు. నాకు జమీందారి కోసం ఫస్ట్ క్లాస్కి వచ్చి జమీందారి అడిగిన స్వామిని, అయిపోతుంది పోయినా కొంచెం వేరే ప్రాబ్లం ఉండే వేరే వాళ్ళతో, అది అయిపోయింది. మనం 4 నెలల వచ్చేసింది సార్, 4 నెలల వచ్చేసింది. ఇంకా 3 ముగ్గురితో పెళ్లి సార్, అది కూడా అయిపోతుంది సార్. ఇల్లు కావాలా, కారు కావాలా, బుల్లెట్ కావాలా, అన్నీ కావాలి సార్. అదే సార్, మా బాబు ఫస్ట్ క్లాస్ 10th క్లాస్ వచ్చింది, ఫస్ట్ క్లాస్ వచ్చింది, అన్నీ అయిపోయినాయి. జమీన్ 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ రావాలంటే ముక్కంటే అయిపోయింది, వచ్చేసింది. మళ్ళీ ఇంకా 3 స్కూల్లో ఎగ్జామ్ పెట్టింది, 3 స్కూల్లో ఎగ్జామ్ పెట్టండి, ఒక్కొక్కరు పిల్లలు పిలుచుకోపోయి, దాంట్లోనే ఫస్ట్ వచ్చింది. జమీన్ ఇంక 3,000 ప్రాబ్లం, అది 7 సన్మానం ఇచ్చారు. ఇక్కడ వచ్చిన భోజనాలకి ఎంతో బ్రహ్మాండంగా ఉంది. ఈ కోటేశ్వర్లందరికీ ధన్యవాదాలు, ఈ సార్కి ధన్యవాదాలు, హోటల్ స్టవ్ యజమానికి ధన్యవాదాలు. క్లాస్ సూపర్గా ఉంది. థ్యాంక్ యూ సార్ చెప్పినవనే నాకు బాగా బ్రహ్మాండంగా అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ. అన్ని మంచిగా జరుగుతాయి సార్.